మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పుట్టూరు సుధాకర్ అనేవాడు మా ఆయనకి పెళ్ళికి పోతే వాళ్ళు వచ్చేసి నాకు తెలుగు సరిగ్గా రాదు మా మాటల్లో చెప్తాను. हमें शादी जाकर रही तो वैसे कांस्टेबल आको मेरे मर्द को फ़ोन करके बुलाया। बुलाने के बाद आको 7:30-8 बजे आको उनको गाड़ी हैंड रोल दी, सेल्फ को ले गया। ले जाको 11:30 बजे के बाद आने के आको ऐसा गाड़ी ट्रबल है तो आको को बोल को बुला के फिर ऐसा गाड़ी पकड़ ली। अब उसके बाद फिर तेरे गाड़ी को हामी मैं है, मैं गाड़ी के बदल गाड़ी दिला तो तेरा खर्चा क्या होता है कि वो सब मैं उठाता हूँ, तो डरना को मेरा नाम बाहर निकालना को बोले हमने। उस वास्ते क्या भी बोले ना अब घर को आको। अब रात में सो गए, फिर क्या भी हुआ नहीं। अब सुबह ही उठ को चाय पीने जाको। अब वहाँ हम ना को हाँ बुला ले गए को मालूम नहीं, फिर भी हाँ 7:30 बजे से मैं फ़ोन करती है तो उठा ही नहीं उन्होंने, उठा ही नहीं। फिर को हमारे आदमी क्या है कि को मालूम कर ले तो वो क्या फॉरेस्ट ऑफिस वाले बुला ले गएंगे को मालूम हुआ 10 बजे वैसा मालूम हुआ। तो जब हम मालूम कर ले को मार को सो भी करी मेरे मर्द को जान अच्छा नहीं आदमी उन्हें हार्ट पेशेंट शुगर 50 वैसा है उनको। हाँ वैसे आदमी को मार को रखें क्या तो हुआ तो कौन जिम्मेदारी उसकी। कांस्टेबल सुधाकर ऐसा करे मेरे मर्द को कौन जिम्मेदारी मेरे मर्द की। మాది బద్వేలు. మేము బద్వేలు నుంచి కడపకి ఎస్పీ సార్తో కలచడానికి వచ్చాము. విషయం ఏమంటే మా నాన్న ప్రొద్దుటూరులో ఫంక్షన్లో ఉండగా బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్ ఉట్టుకొట్టి సుధాకర్ అనే వ్యక్తి మా నాన్నకు ఫోన్ చేసి కార్ సెల్ఫ్ డ్రైవింగ్ బాడెక్కు కావాలి నువ్వు రా అని చెప్పేసి పిలిచడం వల్ల మా నాన్న ప్రొద్దుటూరు నుంచి వచ్చి అతనికి సెల్ఫ్ డ్రైవింగ్కి మా నాన్న కార్ ఇచ్చాడు. పూర్వాయిన్లకు వెళ్తున్నానని చెప్పేసి తీసుకువెళ్ళిన ఉట్టుకొట్టి సుధాకరు రాత్రి 11:30కు ఫోన్ చేసి కార్ ఇట్లా ట్రబుల్ ఇచ్చింది రా అని మాట్లాడడానికి పిలిచి మా నాన్నకు వచ్చేసి నీ కారు ఫారెస్ట్ ఆఫీస్లో ఇరుక్కున్నది, నువ్వేం ఇబ్బంది పడాకు, నీకు ఎంత ఖర్చైనా పర్లేదు, నువ్వు ఎట్లయినా నువ్వు బయటికి రా, నీ కారుకి ఇబ్బంది అయినా కానీ నేను నీ కారుకు డబ్బులు నేను చెల్లిస్తాను, నువ్వే ఇబ్బంది పడాకని చెప్పేసి మా నాన్నకు ధైర్యం చెప్పి పంపించినాడు. అందువల్ల మా నాన్న ఏం చేయలేదులే ఏం కాదులే అనే ధైర్యంతో పొద్దున్నే లేచి బయటికి వెళ్తే 7:30 ఆ టైంలో ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి మా నాన్నను తీసుకువెళ్ళారంట. అప్పటి నుంచి మా నాన్న గురించి ఏమీ తెలియలేదు. తర్వాత ఎంక్వైరీ చేస్తే ఫారెస్ట్ ఆఫీసర్లో ఉందని చెప్పాను మా నాన్నకు. మేము వెళ్ళి చూడంగా అంతా మా నాన్న చెప్పలేదని చెప్పేసి కొట్టారంట ఫస్ట్. ఎందుకంటే ఉట్టుకూరి సుధాకర్ అనే వ్యక్తి మా నాన్నకు డబ్బు ఇస్తాను, కార్ నీకు మళ్ళీ నేను కొత్త తీపిస్తానని చెప్పడం వల్ల మా నాన్న నేను పేరు చెప్పలేదని చెప్పాడు. మళ్ళీ మా ఇంటి వాళ్ళందరూ వెళ్ళి మేము చెప్పిన తర్వాత అంతా చెప్పాడు మా నాన్న. కానీ ఇప్పటి వరకు ఉట్టుకూరి సుధాకర్ అనే వ్యక్తిని వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్లు పట్టుకోలేదు, ఏం పిలిచి అడగలేదు. కానీ మా నాన్న 2 రోజుల నుంచి అక్కడ పెట్టుకున్నారు. మంగళవారం రాత్రి 8:30కు కారు తీసుకువెళ్ళాడు. రాత్రి 8:30కు తీసుకువెళ్ళిన కారు 11:30కు ఇట్లా జరిగిందని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. పొద్దున బుధవారం తీసుకువెళ్ళాడు మా నాన్న. ఇప్పటివరకు మాకు హామీ లేదు, మాకేం చెప్పలేదు. దీనికోసం కడప ఎస్పీ సార్తో మేము మాట్లాడాలని మేము వచ్చాము. ఆయన వచ్చేసి షుగర్ పేషెంట్ ప్లస్ ఆయనకు హార్ట్ ఉంది. దానివల్ల ఏమన్నా ఇబ్బంది జరిగినా ఏమన్నా ఆయనకి ఏమన్నా హాని జరిగితే ఉట్టుకూరి సుధాకరే దానికి హామీ ఉంటాడని నేను ప్రెస్ వాళ్ళకు తెలియజేస్తున్నాను. బద్వేల్ నుంచి మేము ఎస్పీ సార్తో కలిసేదానికి వచ్చినాం సార్ ఈరోజు. ఎందువల్లంటే మనకు మా అన్నకు ఇతిహోసు బండి బాడికి తీసుకొని పంపిస్తూ ఉన్నాడు. ఆ బండి వచ్చేసి ఊటుకూరి సుధాకర్ అనే అతను కానిస్టేబుల్ బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తాడు. అతను వచ్చేసి సెల్ఫ్ డ్రైవింగ్ పొరాల దాకా పోయిస్తానని తీసుకొని వెళ్ళాడు. తీసుకొని పోయి అక్కడ వచ్చేసి రాత్రి 11:30 దాకా బండి రాలేదు. తర్వాత 12 గంటలకు రాత్రి ఫోన్ చేసి మా అన్నకు బయటికి పిలిచాడు. బయటికి పిలిచేసి బండి ఈ విధంగా ఫారెస్ట్ ఆఫీసర్లు పట్టుకున్నారు, నా పేరు వచ్చేసి మీరు బయట పెట్టవద్దు, మీకు బండి కావాలంటే బండికి నేను ఎంత ఖర్చు అవుతుందో బండి అమౌంట్ నేను ఇస్తాను, కానీ బయటికి వచ్చిన తర్వాత అయినా కానీ నీకు ఎంత ఖర్చు అయినా కానీ మొత్తం ఆ ఖర్చు మొత్తం నువ్వు ఆఫీసర్లకు కానీ ఏం ఖర్చు పెట్టినా కానీ మొత్తం రాసి పెట్టండి, మొత్తం ఆ అమౌంట్ కానీ నేను ఇస్తానని చెప్పి నా పేరు మటుకు బయట చెప్పొద్దని చెప్పినాడు. అందువల్ల మా అన్న వచ్చేసి ఉదయం చెప్పలేకపోయినాడు. సార్లు కొట్టిన తర్వాత కానీ చెప్పలేదు పేరు, ఊటుకూరి సుధాకర్ పేరు. తర్వాత వచ్చేసి మేమంతా ఫ్యామిలీ అంతా పోయి నిజం చెప్పు అని అరిస్తే తర్వాత వచ్చేసి ఆ మనిషి వచ్చేసి ఈ విధంగా జరిగింది, ఈ విధంగా చెప్పినాడు, నువ్వేం భయపడవద్దు, నీకు బండి వచ్చేసి నేను ఇప్పిస్తాను,
నా పేరు మటుకు చెప్పగాకు నా ఉద్యోగం పోతుంది అని చెప్పింటే నేను అందుకు ఆ విధంగా పేరు చెప్పలేదని చెప్పినాడు. తర్వాత వచ్చేసి మేమందరం మాట్లాడి సార్ ఈ విధంగా జరిగింది సార్, ఆయన కానీ పిలిచండి, ఊటుకుడి సుధాకర్ ఎక్కడున్నారు కానిస్టేబుల్ అంటే ఇప్పుడు దాకా 2-3 రోజుల నుంచి రెస్పాన్సే లేదు సార్. ఇప్పుడు దాకా బద్వేల్ పోలీస్ స్టేషన్ కంటే రాత్రి పోయి మేము కలిసి సిఐ సార్తో కలిసి మాట్లాడి వచ్చినాము. ఆయన మేము ఎంక్వైరీ చేస్తున్నాము అని చెప్పినారు. ఇప్పుడు దాకా ఎంక్వైరీ లేదు, ఏం లేదు. అతను ఎక్కడుండారో 3 రోజుల నుంచి మా అన్నకు లోపలేసి కొడుతున్నారు వాళ్ళు. ఈరోజు వచ్చేసి కేసు బనాయించి తిరుపతికి పంపిస్తున్నారు. మాకు తగిన న్యాయం జరగలేదని అక్కడ ఎస్పీ సార్తో కలిసేదానికి వచ్చినాం సార్. దయవుంచి మాకు మీరు సహాయపడాలని కోరుతున్నాను. లేడు సార్, ఊర్లో తిరుగుతూనే ఉన్నాడంట, కానీ అతనికి పట్టించుకోలేదు, పిలిచలేదు, మాట్లాడలేదు. మా అన్నకు వచ్చేసి హార్ట్ పేషెంటు, షుగర్ పేషెంటు. మా అన్నకు ఏమన్నా హాని జరిగితే ఊటుకూరి సుధాకరే దానికి బాధ్యత వహించాలా.